హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ బ్లాగర్. ఈ వీడియోలో మీకేం చూపించబోతున్నానంటే వరంగల్లోని దేశపేట ప్రాంతంలో ఉన్న కైలాసగిరి అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. సో మనకి ఎదురుగానే చూడండి, ఆ శివుడు మహాదేవుడు విగ్రహం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఆ మహాదేవుని విగ్రహం. సో మనం కైలాసగిరి లోపడుతున్నాం. మనకు ఎదురుగానే నాగేంద్ర స్వామి దేవాలయం అవపడుతుంది. ఈ నాగేంద్ర స్వామి దేవాలయం ఇట్లా లోపలికి వెళ్ళండి. ఇక్కడ నాగేంద్ర స్వామి ఇలా మనకు దర్శనం ఇస్తారు. అక్కడ నుండి మనకు కొద్ది ముందుకు వెళ్ళగానే ఆ శివ పార్వతులు ఇలా మనకు దర్శనం ఇస్తారు. చూడండి, పక్కనే ఆ మహాగణపతి విగ్రహం, పక్కనే కుమారస్వామి విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే కైలాసగిరి దక్షిణ ద్వారం మనకు అవపడుతుంది. ఎదురుగానే గండా దీపం అవపడుతుంది. ఇలా మెట్ల ఎక్కి దిగి వెళ్తుంటే మనకు ఇక్కడ చాలా విగ్రహాలు మనకు ప్రతిష్ఠించి ఉంటాయి. అవన్నీ మనకు అవపడుతున్నాయి. ఇక్కడ చూడండి, సూర్యదేవుని విగ్రహం రథం మీద ఉన్నది. చూడండి, సూర్యదేవుని విగ్రహం. సో ఇక్కడ ఇలా చాలా విగ్రహాలు మనకు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఒక్కొక్కటి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి అవపడతా ఉంటాయి. సో చూడండి, ఇక్కడ శివునికి పూజ చేస్తున్నారు. రాముడు శివునికి పూజ చేస్తున్నారు. ఇలా అభిషేకం చేస్తున్నారు రాముడు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కుమారస్వామి ఇలా దర్శనం ఇస్తారు. చూడండి, మనకు ఆంజనేయ స్వామి అవపడుతున్నారు. చూడండి, ఆంజనేయ స్వామి, హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్ కాల భైరవ ద్వారం. ఇక్కడ ఇలా అన్ని విగ్రహాలను చాలా అద్భుతంగా చేశారు. చూడండి, శ్రీకృష్ణుని విగ్రహం, శివలింగం మనకు అవపడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి మనకు అవపడతారు. ఇలా మెల్లు దిగుతుంటే ఇక్కడ చక్రాలు, వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇలా నడుచుకుంటూ మెట్లు దిగి ఉంటే మనకు ఇలా విగ్రహాలు అవపడతా ఉంటాయి. శ్రీరామచంద్రులు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణులు. మనం నడుచుకుంటూ వెళ్తుంటే చాలా విగ్రహాలు మనకు కలుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం కొండ మీద. ఇక్కడ కృష్ణుడు చుట్టూ ఇక్కడ చాలా విగ్రహాలు ఇలా ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడండి, వరుసగా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ చాలా విగ్రహాలు ఇలా ప్రతిష్ఠించారు. ఇట్లా గుట్ట ప్రాంతం ఉంటుంది. అక్కడ ఇలా అన్ని విగ్రహాలను చాలా అద్భుతంగా చేశారు. చూడండి, ఇలా ఒక కాలభైరవ ఘాట్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఆదిశంకరాచార్యులు. ఇంకో హనుమంతుని విగ్రహం ఇక్కడ ఉంది. చూడండి, హనుమాన్, ఆదిశంకరాచార్యులు. చూడండి, ఇక్కడ అన్ని, ఇక్కడ శివలింగం చుట్టూ ఆదిశంకరాచార్య ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇంకా మనం వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూడండి, కాలభైరవుని విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఇక్కడ కాలభైరవ విగ్రహం ఉంటుంది. చూడండి, కాలభైరవ విగ్రహం ఇక్కడ లాస్ట్ ఉంటుంది. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆధ్యాత్మికంగా చాలా విగ్రహాలు, దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.